జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. సర్వప్రాణుల శరీరాలు మొదట్లో లేవు, మధ్యలో కనిపిస్తున్నాయి. గతించిన తర్వాత శరీరాలు లేవు. అలాంటి విషయాలలో నువ్వు దుఃఖించబడవలసింది ఏముంది అర్జున అని కృష్ణ పరమాత్మ బోధించారు. ఇక ఈ రోజున మనం పరమాత్మ గురించే మాట్లాడుకుంటాం కదా, ఎప్పుడు కూడా మనం అట్లానే మాట్లాడుకుందాం. మీతోని పరమాత్మతోనే మాట్లాడాలి, మమేకం అయిపోయి ఉండాలి అని నా ఆలోచనని మీతో పంచుకుంటున్నాను. రైలు పట్టాలు తప్పితే ఎంత అనర్థం జరుగుతుంది, అలాగే మన జీవితం, మన కర్మలు ధర్మబద్ధంగా లేకపోతే ఎంతో అనర్థం జరుగుతాయి. మన అరుంధతీదేవి వశిష్ఠుని భార్య, ఆమెని మనం వివాహాలలో అరుంధతి నక్షత్ర దర్శనం చేయిస్తారు. ఆమె ఎందుకు అంత పవిత్రతని చేకూర్చుకుందో మీకు ఈ రోజున నాకు గురువుగారు చెప్పిందే నేను మీకు చెప్పబోతున్నాను. బ్రహ్మ ధ్యానం నుండి మనసు బహిర్ముఖమైనప్పుడు ఆమె ఆవిర్భవించిందట. ఆమె అందాన్ని చూసి బ్రహ్మమానస పుత్రులు కూడా వివశులైపోయారట. అప్పుడు ఆమె తను కుంచుకుపోయి బాధతో చంద్రశేఖరుణ్ణి, పరమాత్మని తపస్సు చేసిందట. కొన్ని యుగాలు తపస్సు చేసిందట. అప్పుడు ఆ త్రేతాయుగం జరుగుతుందట. అంటే యుగాలన్నీ కలిసి 4 యుగాలు కలిసి మహాయుగాలు అవుతాయి కదా. ఇది ఒకప్పటి ఈ యుగంలో కావచ్చేమో. అప్పుడు చేస్తూ ఉంటే త్రేతాయుగ సమయంలోనూ ఇచ్చే ఆమె చంద్రశేఖరుడు ఆమెకి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఆమె 3 వరాలు కోరుకుందట. పుట్టగానే ఎవరికి కామం కదలకుండా ఉంటుందో, ఎవరూ నన్ను కామించకుండా నిష్కాములై ఉండాలి, నా భర్త తప్ప నన్ను ఎవరు ప్రేమించినా నపుంసకులైపోవాలి అని కోరుకుందట. అంటే ఆమె అంత పవిత్రత భావంతో భర్త తప్ప ఎవరూ ఆమె శరీరాన్ని, ఆమె మనసుని కోరకుండా ఉండేటట్టుగా ఆమె అనుగ్రహించమని పరమాత్మని కోరింది. ఇక ఆమె అలా తర్వాత ఆమె ఏం చేసింది, పరమాత్మ అన్నాడు, సరే నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ప్రాయోపవేశం చేయి అని అంటే ఆమె త్రేతాయుగంలో ప్రాయోపవేశం చేసిందట. చేసినప్పుడు ఆమె పవిత్రతకి అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాట. ఆ అగ్నిదేవుడు తన తేజస్సుతో కలిపి సూర్యుడి ముందర ఉంచాడట. ఆమె తేజస్సు ముందర సూర్యదేవుడు కూడా దివిటిలాగా అయిపోయాడట. అప్పుడు ఈ సూర్యుడు, అగ్నిదేవుడు వీళ్ళిద్దరిని ఇద్దరు కలిసి ఆమెని తీసుకొని వెళ్ళి వశిష్ఠ మహర్షికి అప్పగించారట. వశిష్ఠ మహర్షిలో ఆమె కోరుకున్న భావాలు అంటే శివుడికి అడిగిన వరాలన్నీ ఆమెకి కనపడ్డాయట. అందుకని ఆమె వశిష్ఠుణ్ణి వరించింది. అందుకే మనకి అరుంధతి నక్షత్రం అని ప్రతి వివాహంలో పీటల మించి లేవగానే దంపతులకి, వధూవరులకి ఇద్దరికి అరుంధతి దర్శనం చేయిస్తారు. కనపడిందా కనపడలేదా అని రకరకాల వ్యాఖ్యానాలు ఉంటాయి. దర్శించాల్సింది మనసుతో. దర్శింప చేయగలిగింది పురోహితుడి మీద కూడా ఆధారపడి ఉంటుంది. వధూవరులు ఇద్దరు కూడా ఏకాగ్రతతో వాళ్ళు చెప్పిన అనుభవజ్ఞులైన పురోహితులు చెబుతూ ఉంటే మనకి దర్శనం అవుతూ ఉంటుంది. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ అరుంధతి ఎంత మనస్సు పవిత్రతో బ్రహ్మ దగ్గర నుంచి పుట్టి మానవుడైన వశిష్ఠుడు దగ్గర, అంటే ఆయన కూడా కుంభోద్భవుడే కదా, అంత పవిత్రతతో ఉండబట్టే అరుంధతీదేవి వశిష్ఠుడిని కోరుకుంది. ఈ క్లుప్తంగా చెప్పాను అరుంధతి నక్షత్రం గురించి, నాకు గురువుగారు తెలియజేశారు. అది మీకు ముందర ఉంచుతున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.